బాగి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక వినోద్ కావాలని బాగి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. కొద్ది రోజులు పోతే ఎవరు ఎలాంటి వాళ్ళు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చారో అన్నీ కూడా బయటపడతాయి అని బాగిని ఉద్దేశించి వినోద్ మాట్లాడుతూ ఉంటే బాగి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో సదాశివం కల్పించుకుని, నువ్వేంటిరా ఆ అమ్మాయి మంచి గురించే చెప్పింది, తనని అంటావేంటి అని అంటూ ఉంటే, నేనేమి తన విషయంలో కావాలని జోక్యం చేసుకోవట్లేదు, తనెందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటుంది అని వినోద్ బాగిని అంటూ ఉంటాడు. అలా అనేసరికి బాగి చాలా బాధపడిపోయి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. వినోద్ అన్న మాటలని పదే పదే తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో అమర్ కూడా బయటికి వస్తూ ఉంటాడు. బాగిని చూసి చాలా బాధపడుతూ, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా అని అమర్ అంటూ ఉంటాడు. నేను బిజినెస్ గురించి మాట్లాడాను, తన గురించి కాదు అని బాగి చెప్తూ ఉంటే, నాకు తెలుసు అని అమర్ అంటూ ఉంటాడు. నువ్వు నీ చుట్టూ ఉన్న నలుగురు మంచి గురించి మాత్రమే ఆలోచిస్తావు తప్ప చెడు గురించి ఆలోచించవు అని అమర్ అంటూ ఉంటే, బాగి ఇక తనని అంతలా అర్థం చేసుకున్న అమర్ని చూస్తూ ఇక వెంటనే తనని కౌగిలించుకొని బాధపడిపోతూ ఉంటే అమర్ బాగి భుజం మీద చేయి వేసి తనని ఓదారుస్తూ ఉంటాడు.